Hello YouTube boys and girls, welcome back to my channel. Good morning. So guys, ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం భద్రాచలం. చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను వెళ్తున్నా. అండ్ ఎప్పుడో చాలా చిన్న ఉన్నప్పుడు వెళ్ళినా అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అండ్ ఫుల్ రెడీ అయిపోయాం ఇప్పుడు. అండ్ బస్ అయితే మనది 10:40కి అయితే ఉంది అండ్ ఇప్పుడు 9:30, 9:40 అలా అవుతుంది. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం అండ్ చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, అండ్ జర్నీ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తాను ఈ బ్లాగ్ లో. అండ్ అక్కడికి వెళ్ళాక స్టే చేస్తాం అనమాట ఒక హోటల్లో, అండ్ ఆ హోటల్ హోమ్ టూర్ మొత్తం చూపిస్తాం మీకు. సో ఇప్పుడైతే ఫుల్ అయిపోయాం, ఇప్పుడు వెళ్దాం అక్కడికి అండ్ అక్కడికి వెళ్ళాక కలుస్తాం అండ్ బస్ లో వెళ్ళాక మాట్లాడతాను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ 6 to 7 hours జర్నీ అనమాట మనది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కేసినాం అనమాట అండ్ చూద్దాం ఎక్కడ ఆపితే ఆగుదాం, చూపిస్తాం. సో గైస్ ఇప్పుడే మనకి ఇక్కడ బ్రేక్ అయితే బస్ అయితే ఆపారనమాట, బ్రేక్ ఇచ్చారు. అండ్ చెన్నై పట్నం ఫిల్టర్ కాఫీ అని ఇక్కడికి వచ్చి దిగాం. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 1:51 అవుతుంది. అండ్ ఈ 1:51 మార్నింగ్కి బస్ అయితే ఆపారనమాట. అండ్ ఇంకొద్దిపట్టు మనం భద్రాచలం రీచ్ అవ్వబోతున్నాం అండ్ అక్కడికి రీచ్ అయ్యాక కలుస్తాం అండ్ చూద్దాం. సో గైస్ ఫైనల్లీ భద్రాచలం వచ్చేసాం అండ్ కొద్దిసేపటికి చేయడానికి ఇది రూమ్ అనమాట. మనకి కొద్దిసేపే ఉంటాం అండ్ ఇప్పుడు స్నానం చేసి అన్ని చేసి గుడికి అయితే బయలుదేరుతాం. అండ్ ఇక్కడ ఒక టీవీ అండ్ ఒక పాత మోడల్ ఏసీ అండ్ ఇదనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం. అండ్ దాని తర్వాత నుంచి చూద్దాం ఇంకెక్కడికి వెళ్తాం ఏంటిదని చెప్పేసి, దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తాం అనమాట. దాని తర్వాత నుంచి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ విజిట్ చేయడానికి, దాన్ని బట్టి వెళ్దాం. అండ్ యా ఇప్పుడైతే మనకి ఇది రూమ్ ఇదన్నమాట. అండ్ బయట కూడా ఇప్పుడే వెలుగు అవుతుంది, మార్నింగ్ 6-9 అవుతుంది. ఇప్పుడే మెల్లమెల్లగా వెలుగు అయితే వస్తుంది అనమాట. అండ్ బయట ఒక పెద్ద కోకోనట్ ట్రీ అలాంటిది ఉంది, చూపిస్తాం మీకు అది కూడా. అండ్ యా దిస్ ఇస్ రూమ్ అండ్ ఇది బాల్కనీ లాగా అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం. అండ్ యా అదనమాట మనకి. అండ్ గైస్ ఇక్కడ ఇప్పుడిప్పుడే పొద్దున అవుతుంది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో ఈరోజు ట్రై చేద్దాం సన్ రైజ్ని క్యాప్చర్ చేయడానికి. అండ్ ఇక్కడ కోకోనట్ ట్రీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది మనకి. ఈరోజు ట్రై చేద్దాం సన్ రైజ్ని చూడడానికి. అండ్ అదనమాట ఇక్కడ మినీ బాల్కనీ లాగా బాగానే ఉంది. ఇక్కడ హీటర్ అనుకుంటా. అండ్ యా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఖాళీ స్పేస్ మధ్యలో. అండ్ మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి గుడికి అయితే బయలుదేరుతాం. అండ్ అదైతే మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. అండ్ ఇంకా చూద్దాం ఈ బ్లాగ్లో ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం ఏంటని చెప్పేసి. సో ఎస్ ఫైనల్లీ మార్నింగ్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. టైం ఎంత 6:47. అండ్ ఇక్కడ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నీ బర్డ్స్. అండ్ అదనమాట. ఎంత ఏంటిది ఇక్కడ, లెట్స్ సీ. ఓకే ఇదంతా బనియన్ లీవ్స్ అండ్ ఆల్. అండ్ మార్నింగ్ సన్ కనిపిస్తుంది ఇక్కడ, చల్లగానే ఉంది టెంపరేచర్. మీకు లైట్గా ఫాగ్ కనిపిస్తుందో లేదో కెమెరాలో, లైట్గా ఫాగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ
చాలా మంచిగా ఉంది. పొద్దున్న ఇక్కడ ఇది చూడండి, ఫ్లవర్స్. అండ్ అదనమాట మన భద్రాచలం ఫైనల్లీ వచ్చి చేరిపోయాం. అండ్ ఇప్పుడైతే మనం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది చాలా పెద్ద టెంపుల్ అంట, నాకు గుర్తులేదు, ఎప్పుడో వచ్చిన, చెప్పినా కదా మీకు, చాలా ఇయర్స్ క్రితం వచ్చిన. అండ్ అనమాట సో ఇప్పుడు ఫస్ట్ మనం అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనం సీతమ్మవారు చీర ఆరబెట్టుకున్నారంట, అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చూద్దాం, కొన్ని ప్లేసెస్ అయితే మైండ్లో ఉన్నాయి. సో చూద్దాం ఆ ప్లేసెస్కి వెళ్ళగలుగుతామా లేదా ఏంటి అని చెప్పేసి. సో అదనమాట. అండ్ ఈ బ్లాగ్ తింటే అండ్ నెక్స్ట్ బ్లాగ్లో చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తాం. అండ్ అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ బ్లాగ్లో చూడండి ఆ టెంపుల్కి వెళ్ళేది. అండ్ ఈ బ్లాగ్ తింటే అండ్ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో చూడండి టెంపుల్ అండ్ మిగతా బ్లాగ్ భద్రాచలంలో ఏమేమి చేస్తున్నాం ఏంటి అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.